హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి రీల్స్ అయితే మనకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్నాయి. సో వైరల్ కూడా అవుతున్నాయి. సో మీరు కూడా మీ యొక్క నేమ్ పెట్టి ఈ విధంగా ఎడిటింగ్ చేసి పెట్టండి, మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో మీ నేమ్ అట్ వీడియోస్ కూడా సో వైరల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, మీ నేమ్ కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఇంపోర్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇలాంటి మన స్నాప్లో మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ కూడా ఇస్తాను. ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి, లుక్ అయితే బాగుంటుంది, ఓకేనా. ఓకే, ఫస్ట్ అయితే మనకు ప్రీసెట్ ఓపెన్ చేసుకుంటే అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కెమెరా సింబల్ కనబడుతుంది కదా, సో ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ కెమెరా అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ మీ టాప్ చేసుకోండి, ఇక్కడ మీడియం మీ టాప్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను, ఓకే, టెంప్లెట్ వీడియో. ఈ టెంప్లెట్ వీడియో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క వీడియోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురండి, ఓకేనా. ఓకే, కిందికి తీసుకొస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు చాలా సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ మనకు టెక్స్ట్ అయితే ఉంటుంది. ఈ టెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ అనే ఫీల్డ్ ఉంటుంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ అయితే ఇస్తాను, ఓకేనా. సో ఇమేజ్ యాడ్ చేసుకుని పైన ప్లస్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకు ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది, ఓకేనా. ఓకే, మనకు పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ రండి. ఓకే, బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ యొక్క టెక్స్ట్ ఉంది కదా, సో టెక్స్ట్ మీద టాప్ చేసుకుని కింద ఎడిట్ టెక్స్ట్ మీద టాప్ చేసుకొని సో ఇక్కడ మీరు ఎవరి నేమ్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో సో వారి యొక్క నేమ్ అయితే ఇక్కడ టైప్ అయితే చేయండి, ఓకేనా. క్యాపిటల్లా టైప్ చేయండి, ఓకేనా. నేను టైప్ చేస్తున్నాను చూడండి, శ్రీరామ్. ఓకే, సో నేను ఇలా టైప్ చేశాను, ఒకసారి ప్లే చేస్తాను చూడండి, ఓకేనా. మనకు పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఓకే, సూపర్గా అయితే ఉంది, ఓకేనా. పైన ఎవరి సింబల్ మీద టాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.